నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఎవరు ఈ మిత్ర శర్మ? హర్ష సాయి అనేవాడు ఒక రేపిస్ట్, హర్ష సాయి అనేటోడు ఒక చీటర్, ఒక బ్లాక్ మెయిలర్. మిత్ర శర్మ హౌస్లో ఉన్నప్పుడు ఆమె మీద కామెంట్లు చేశారు. మీరు ఒక జస్ట్ ఒక డాట్ చూస్తున్నారు, బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ డర్టీ పిక్చర్. బూటు కాలుతో ఒక అమ్మాయిని తంతే, బూటు కాలుతో తంతే ఈ పన్ను ఇరిగిపోయింది. 2000 ఇస్తే ఆటాడి వాళ్ళు పాల డబ్బులు కట్టకుండా, స్కూల్ పిల్లల ఫీజులు కట్టకుండా, ఫ్యామిలీ ఉరేసి ఫ్యామిలీ ఉరేసుకుంటారు చిన్న చిన్న పిల్లల్ని. నీలాంటి దావుద్ ఇబ్రాహిం లాంటి బూతులు తిట్టకుండా వచ్చి మెడలేసి సన్మానం చేసి డోలు కడతారా? మీకు మిత్రాకి వాళ్ళకి మీకు ఏం సంబంధం లేదా? మీకు పరిచయాలు లేవా? మీరు ఏం మాట్లాడుకోలేదా వీటి గురించి? మాట్లాడాను, ఫోన్లో మాట్లాడాను, కానీ ప్రూఫ్స్ వచ్చాయి మీకు? చుండబట్టే కదా ఏం వచ్చాయి? అండ్ ఇంకొకటి, టీవీ5కి సంబంధించిన ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ లో మీరు కూడా డబ్బులు తీసుకున్నారని ఇమ్రాన్ ఖాన్ అనడం. ఇమ్రాన్ నాకు డబ్బులు కావాలి అన్న వాయిస్ వినిపించాడా? ఆ రోజు ఎందుకు మీరు ఇచ్చారని అన్నారు కదా? హర్ష సాయి నాతో మాట్లాడకుండా ఆల్రెడీ టీవీ5తో అగ్రిమెంట్ చేయించుకున్నాడట. బిగ్ బాస్ చూస్తున్నారా ఈసారి? అస్సలు చూడట్లే. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళే కదా. ఈ టేస్టీ తేజ కానీ, నాస్టీ మజ్ను కానీ, ఈ విష్ణుప్రియ కానీ. జానీ మాస్టర్ విషయంలో లైక్ ఇప్పుడు ఒకటి ఆ రేప్ కేసు టైంలో మీరు ఒకటో 2 వీడియోలు పెట్టింది. అదే వాళ్ళ చెల్లెకో అక్కకో ఇట్లాంటి రేపే అయ్యుంటే నటరాజ్ మాస్టర్ ఒకసారి రియాక్ట్ అవ్వడం జరిగింది మీ మీద. ముసలి ముండా కొడుకు, ఈడేం పడుచు ముండా కొడుకు, ఆయన ఇట్టిట్ అన్నాడు కదా. ఇట్టిట్ట చేయడానికి హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యువ సామ్రాట్. ఈ మధ్యకాలంలో రీసెంట్గా హర్ష సాయి మిత్ర అనే ఒక టాపిక్ బయట వైరల్ అవుతుంది. అంతకుముందు యువ సామ్రాట్ గారు ఆయన బెట్టింగ్ యాప్స్ మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత సడన్గా కొంచెం గ్యాప్, దాని తర్వాత మళ్ళీ వెంటనే ఈ హర్ష సాయి టాపిక్ మీద ఈ రేప్ కేసు అని ఇదని జరగడం, ఇవన్నీ రావడం బయటికి జరిగింది. అండ్ ఇదే విషయం కాకుండా అసలు హర్ష సాయి అనే టాపిక్ రాగానే యువ సామ్రాట్ గారు బయటకు వస్తారు. అసలు ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది గొడవ ఏంటి, అసలు ఏంటి అనే విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నమస్తే శివ గారు. అసలు చాలా రోజుల ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలవడం జరిగింది. అవును, ఫస్ట్ ఇవన్నీ మాట్లాడుకుంటే ముందు సరదాగా బిగ్ బాస్ చూస్తున్నారా ఈసారి? అస్సలు చూడట్లే. ఎందుకు? చిరాకు పుట్టింది. మీరు వెళ్తానన్నారు, వెళ్ళకపోవడం వల్ల చూడట్లేదా? అట్లా కాదు, నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్దామని అనుకున్న మాట వాస్తవం. లాస్ట్ 2 సీజన్స్ నుంచి వెళ్దాం అనుకున్నా. ఒక టైం అయిపోయిన తర్వాత నాకు ఆ షో అంటే బోర్ కొట్టేసింది. పత్తాపరంలాగా అనిపించింది. లోపల పోయిన నేను వెళ్ళుంటే ఈ బెట్టింగ్ యాప్స్ రచ్చ తీసుకొని అక్కడ ఉన్నోళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళే కదా. ఈ టేస్టీ తేజ కానీ, నాస్టీ మజ్ను కానీ, ఈ విష్ణుప్రియ కానీ, వీళ్ళనందరినీ అక్కడ రోజు చేద్దాం అనుకుంటున్నా ఈ బెట్టింగ్ యాప్స్ దాని మీద. సో వాళ్ళకి నా ప్లాన్ ముందే తెలిసిపోయిందేమో. ఈడొస్తే అక్కడే హంగర్ స్ట్రైక్ కూర్చునేటోని. ఒకవేళ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆపే వరకు నేను బొంగుడు అన్నం తినను, ఏమైతే కానీ అక్కడే హంగర్ స్ట్రైక్ కూర్చునేటోని. సో అందుకనే తెలిసిపోయిందో లేకపోతే టూ కాంట్రవర్షియల్ అనుకున్నారో, అందుకని నేనే వాలంటరీగా డ్రాప్ అయిపోయా ఆ ప్లాన్. స్టార్టింగ్ పాయింట్లోకి వస్తే హర్ష సాయిని టార్గెట్ చేయడానికి మీరు టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే హర్ష సాయి టాపిక్ రాగానే హర్ష సాయి గురించి మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? అంటే మీ ఇద్దరి మధ్యన ఏమైనా శత్రుత్వం కానీ లేకపోతే అసలు ఏముంటుంది? అతను ఒక యూట్యూబర్, నేను ఒక 43 years old ఐటీ సేల్స్ గై. మా ఇద్దరికి ప్రొఫెషనల్లీ పర్సనల్లీ ఎటువంటి గ్రడ్జెస్ లేవు, ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. పోనీ పత్తాపరం అతను ఎవరన్నా పోరికి లైటింగ్ కొడతా అంటే ఆ పోరిని నేను లైటింగ్ కొట్టాడు అనడానికి మా ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్ కూడా కాదు. అతను ఒక 26 years old గై, నేను ఒక 43 years old గై. సో మా ఇద్దరిది 2 వేరే వర్టికల్స్. ప్లస్ ఈ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నేను ఈ యూట్యూబ్ మీద వచ్చే చిల్లర మీద బతకట్లే ఆయనలాగా. సో అందుకని నాకు అతనికి సంబంధం లేదు. నా ప్రాబ్లం హర్ష సాయితో ఒకటే,
బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు, సేవ చేస్తున్నట్టు డ్రామాలు ఎందుకు చేస్తున్నావు. ఓన్లీ హర్ష సాయి చేయట్లేదు కదా, అందరినీ అన్నానుగా. ఇప్పుడు విష్ణుప్రియ పేరు చెప్పాను. అంటే ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు కదా, లైక్ విరాట్ కోహ్లీ. ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పి బోర్ కొట్టా. విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి నోనా? విరాట్ కోహ్లీ వాట్ ఈస్ బ్రాండ్ అంబాసిడర్ కొన్ని బెట్టింగ్ యాప్స్. విరాట్ కోహ్లీ నీకు ఎలా తెలుసు? క్రికెటర్, దేశానికి వరల్డ్ కప్ అందించిన క్రికెటర్, ఎన్నో సెంచరీస్ కొట్టిన క్రికెటర్. ఇతను ప్రమోట్ చేసేది ఒక లీగల్ బెట్టింగ్ యాప్. అది ఇండియాలో రిజిస్టర్ అయ్యింది. ఇక్కడ మన తెలంగాణ, ఏపీలో బ్యాన్ చేయడం వల్ల ఇక్కడ Dream11 కానీ విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసేది కానీ ఇక్కడ ఓపెన్ కాదు. హర్ష సాయి అనేవాడు ఒక రేపిస్ట్. హర్ష సాయి అనేటోడు ఒక చీటర్, ఒక బ్లాక్ మెయిలర్. రేపిస్ట్ అనేది రీసెంట్ గా వచ్చింది కదా. నాకు ముందు నుంచి తెలుసు వాడు రేపిస్ట్ అని. ఎలా మీకు ఎలా తెలిసింది? నాకు తెలుసు, ఎంతో మంది బాధితులు వచ్చి మెసేజ్ పెడుతూ ఉంటారు. నీ దగ్గరే నెంబర్ తీసుకుని కూడా కొంతమంది పెట్టారుగా. మీరు ఎవరు మిత్ర పెట్టారుగా. సో మీకు మెసేజ్ పెట్టారు అప్పుడు ఇలా అని? ముందే కాంటాక్ట్ అయ్యారు. ఇది ఇలా నేను బయటికి వచ్చాక ఇప్పుడు కొంతమంది మన హర్ష సాయి అని చెంచా అని అనుకుంటారు. నా వెనకాల మిత్ర ఉంది అనుకుంటారు. మిత్ర వెనకాల నేనున్నా. అంటే మీకు మిత్రకి ఆల్రెడీ మీకు ఉంది, పరిచయం ఉంది. ఎప్పుడు పరిచయం ఉందో నువ్వే చెప్పు. నా నెంబర్ ఎప్పుడు అడిగారు? మీ మీరు అడిగారు నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అది? 3 months బ్యాక్. సో నేను ఇది స్టార్ట్ చేసింది 4 years బ్యాక్. నేను బయటికి వచ్చి 4 years నుంచి నేను బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్న చూసి ఒక్కొక్క బాధితులు అలా వచ్చి కాంటాక్ట్ చేశారు. ఇప్పుడు బాధితులు విక్టిమ్స్ వెనకాల ఎప్పుడు పవర్ ఉండదు, పవర్ వెనకాల ఎప్పుడు విక్టిమ్స్ ఉంటారు. ఇదే మీరు మిత్ర శర్మ హౌస్ లో ఉన్నప్పుడు ఆమె మీద కామెంట్లు చేశారు కదా, పిచ్చిగా. నేను ఎన్ని కామెంట్స్ చేసా, అసలు ఎన్ని వీడియోస్ చేసా, నువ్వు ఎత్తుకున్న దానికి ఎన్ని వీడియోస్ చేసా. కొంతమంది ఫూల్స్, ఈ హర్ష సాయి లాంటి క్రిమినల్స్ అనుకుంటారు నా వెనకాల మిత్ర ఉంది, లేకపోతే ఇది అని. నేను ఇప్పటి వరకు అసలు మిత్రా శర్మ గారిని కలిసింది లేదు. బాలు గారిని కలిసారా? మిత్ర వాళ్ళు కలిసారు. తప్పేంటి? ఒకళ్ళని కలిస్తే తప్ప. ఇప్పుడు డైరెక్ట్ మీడియాలో లైక్ ఇప్పుడు ఉన్న బయట మీ మీద ఆరోపణలు ఏంటంటే మీరు బాలు గారు కలిసి హర్ష సాయిని డౌన్ చేయాలంటే వీళ్ళిద్దరు పర్సనల్ క్లాషెస్ లో మీరు ఎంటర్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ దాని గురించి? నేను ప్రొవైడ్ చేసిన ప్రూఫ్స్ అన్ని నా ప్రూఫ్స్, నేను తెచ్చుకున్న ప్రూఫ్స్. నేను ముందుకొచ్చాను ఫస్ట్. నేను మహాలో ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను సుమన్ టీవీలో ఇచ్చాను. అదంతా అయిపోయాక ఎప్పుడో 2 నెలల కిందట వాళ్ళు వచ్చి మాకి జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకున్నారు. అందులో తప్పేంటి? అంటే ఎవరు చెప్పుకోకూడదు, చెప్పుకుంటే వాళ్ళు నా వెనకాల ఉన్నట్టు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నారా బత్తాయి? నా క్వశ్చన్ అది. నువ్వు బెట్టింగ్ యాప్స్ ఇది ఇప్పుడు చేయలే కదా. నేను నీ వెనకాల ఎవడున్నాడంటే, నా వెనకాల ఎవడున్నాడు అంటే నీకెందుకు నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? యువతను ఎందుకు చంపుతున్నావు? సేవ చేస్తున్న ముసుగులో ఈ పత్తాపారాలు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు కొత్తగా ఇంకో క్వశ్చన్, నువ్వు రేపులు ఎందుకు చేస్తున్నావు? అమ్మాయిల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? అమ్మాయిల ఫోన్లు ట్యాపులు చేస్తున్నారా? మరి రికార్డులు చేసుకోవట్లేదా? ప్రతి దానికి ఇంకో దాంట్లో రికార్డులు రికార్డ్ ఎవడు చేస్తాడు? క్రిమినల్ గాళ్ళు చేస్తారు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసేటప్పుడే ఆయన సేఫ్టీ కోసం ఆయన చేసుకున్నాడు. అదే సేఫ్టీ ఉండటానికి ఈడెవడు అసలు ఒక అమ్మాయి మాట్లాడిందంటేనే రికార్డ్ చేసేటప్పుడు అసలు నువ్వు అసలు అబ్బాయివేనా, లేకపోతే నా మీద కేసు పెట్టినట్టు ట్రాన్స్జెండర్వా? ఓకే సార్, ఇది కాదు బ్రో, నాకు ఒక డౌట్. యాక్చువల్లీ ఇది రేప్ అంటారా? ఏది? ఇప్పుడు మిత్ర శర్మ పెట్టిన కేసు అది రేప్ అని అంటారా? దట్స్ ఎ క్వశ్చన్ టు మిత్ర. అండ్ వాడుకొని వదలడం కూడా రేప్ అని అంటున్నారు. ఇప్పుడు వాడుకొని వదిలాడు కాదు. ఇప్పుడు మీరు ఒక అబ్బాయి, ఒక అబ్బాయి, దీన్ని రేప్ అని ఎలా కన్సిడర్ చేస్తున్నారని? నేను ఒక అమ్మాయిని వాడుకున్నాను, నేను ఒక అమ్మాయిని వాడుకొని వదిలేసాను అనుకో. ఆ అమ్మాయి రేపొద్దున రేప్ చేశాడు, నాకు ఆశ చూపించి రేప్ చేశాడు, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకోలేదు అని పెట్టింది అనుకోండి కేసు, అది రేపే అవుతుంది కదా ఇవాళ రేపు. యాజ్ పర్ లా ఆమె పెళ్లి చేసుకుంటుంది అంటే మనోడు పెళ్లి చేసుకుంటాను, హర్ష సాయి పెళ్లి చేసుకుంటాను అని అన్నట్టు కానీ, లేకపోతే మిత్ర ఇదేనా కన్వర్జేషన్ మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అదే నా దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నావు. ఒకటి, నా దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు నేను నన్ను రేప్ చేశాడని పెట్టానా? నన్ను రేప్ చేశాడని పెట్టానా? నన్ను పెళ్లి చేసుకుంటాడు అని మోసం చేశాడని పెట్టానా? అలా పెట్టింది ఎవరు? మిత్ర గారు.
మిత్ర గారిని అడగాలి ఆ క్వశ్చన్స్, నీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయా లేదా అని. ప్రూఫ్లు లేని పోలీసులు అయితే కేసు నమోదు చేయరు కదా, సో వాడి దగ్గర ప్రూఫ్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ అన్ని మిత్ర గారిని అడగాలి. అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు వాళ్ళతో టచ్ లో ఉంటారు కదా, ఏమైనా మీకు ఇచ్చారా మాట్లాడండి అని ఏమైనా ఇచ్చారా అని? వాళ్ళతో టచ్ లో ఉంటే బొచ్చులో కారు వేసుకొని రాను, బొచ్చులో కారు వేసుకొని రాను. అంటే వాళ్ళతో టచ్ లో ఉంటే పెద్ద కార్లు వస్తాయా? వాళ్ళతో వాళ్ళు ప్రొడ్యూసర్స్ బాస్, హర్ష సాయి ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళు, మేమేంది జీతాలు. సో వాళ్ళకి మాకు తేడా లేదా? వాళ్ళకి మాకు తేడా ఉంది. ప్లస్ ఇంకోటి, ఎప్పుడన్నా ఒక నీచుడిని బయటకు తీసేటప్పుడు ఆ నీచుడు వల్ల బాధింపబడ్డ వాళ్ళందరూ వచ్చి హెల్ప్ అడుగుతారు. అలా మిత్ర శర్మ ఒక్క అమ్మాయి, మీరు ఒక జస్ట్ ఒక డాట్ చూస్తున్నారు, బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ డర్టీ పిక్చర్. ఇంకా ఎక్కువ మీకు మెసేజ్ చేశారు చాలా మంది చేశారు. అమ్మాయిలు బూటు కాల్తో ఒక అమ్మాయిని తంతే ఈ పన్ను ఇరిగిపోయింది, ఆ అమ్మాయి కూడా ఉంది. సో నా వెనకాల మిత్రా శర్మ ఉంది అని ఆ సొల్లు చెప్పుకొని నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూలో ఒక మెస్మరైజింగ్ లో సింపతి కార్డు వాడుతున్నావు, కానీ నీ పత్తాపారం నీదే. నువ్వే ఒప్పుకున్నావు, నా దగ్గర ఇంత హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఇన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని వాయిస్ రికార్డులు నేను మాట్లాడుకుంటాను శివ, లేకపోతే నువ్వు ఇంకో అమ్మాయి ఎవరన్నా మాట్లాడుకోగానే ఇంకో ఫోన్ నుంచి నువ్వు చేస్తావా? అసలు నీ జోబులో ఎన్ని ఫోన్స్ ఉన్నాయి? 2 ఫోన్లు పెట్టుకొని ఇంకొక ఫోన్ లో రికార్డ్ చేశాడంటే ఆ బిహేవియర్ నీకు ఒక క్రిమినల్ లాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే ఆ ప్రపోజ్ చేస్తున్న వాయిస్ రికార్డ్ చేసుకునేంత ఈడియట్ ఎవడుంటాడు? దట్స్ మై బేసిక్ క్వశ్చన్. ఇక్కడ ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగింది మధ్యలో, శివ అనే అబ్బాయికి లేకపోతే ఇంకొక అమ్మాయికి మధ్యలో ఏదైతే అయ్యిందో అది మీ ఇద్దరికే తెలుస్తుంది, మాలాంటి వాళ్ళకి తెలీదు. ఒకళ్ళ సైడ్ తీసుకోను నేను ఇట్లాంటి దాంట్లో. రేప్ అయ్యిందా లేదా అన్నది ఆన్సర్ ఇవ్వాల్సింది కోర్ట్స్, శిక్ష వేయాల్సింది న్యాయస్థానాలు. సో ఇందులో నా పాత్ర ఏం లేదు. కానీ ఇతని క్రిమినల్ మెంటాలిటీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నారో బత్తాయి అంటే నా మీద కేసేస్తారు. అవును, మీ మీద కేసేసారు కదా. రెండు కేసులు, ఒక పరువు నష్టం దావా. పరువే లేనాడు పరువు నష్టం దావా చేశారు. అరెస్ట్ చేశారని విన్నారు? అరెస్ట్ కాదు, రిటైన్ చేశారు. ఇప్పుడు హర్ష సాయి ఎక్కడ అతను? ఇప్పుడు లేదండి. ఏ స్టేట్ అతను? మన వైజాగ్, ఆంధ్ర, విజయనగరం. ఇప్పుడు హర్ష సాయి చిల్కలగూడలో ఉంటున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తా అంటే కేసు వేయడానికి కూడా నువ్వు చీటింగే. సో అందుకే హర్ష సాయి ఈజ్ ఏ బ్లాక్ మెయిలర్, హర్ష సాయి ఈజ్ ఏ రేపిస్ట్, హర్ష సాయి ఈజ్ ఏ చీటర్. ఓకే, ఇప్పుడు రేప్ కేసు వచ్చింది కాబట్టి రేపిస్ట్, కొత్తగా రేపిస్ట్ కూడా వచ్చింది. రేపొద్దున నన్ను వేసేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తే మర్డరర్ కూడా వస్తుంది. లేదు, ఇంకోటి మీరు జైల్లో వేపిస్తా, పక్క జైల్లో వేపిస్తా అని వీడియో చేయడం జరిగింది, రీసెంట్ గా వీడియో చేయడం జరిగింది. లేకపోతే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానని చెప్పి కూడా అన్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ కేసు మీదే, దీని మీదనే మీరు జైల్లో వేయిస్తానన్నారా, లేకపోతే బెట్టింగ్ యాప్ల మీద జైల్లో బెట్టింగ్ యాప్స్ మీద, దీని మీద కాదు? లేదు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటి మీరు అందరూ ఆయన జైల్లో వేయిస్తా అనే? లేకపోతే అంత కాన్ఫిడెంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ యుఎస్ లా ఎట్లా ఉంటుంది తెలుసు కదా. ట్రాఫిక్ సిగ్నల్ లో నువ్వు టికెట్స్ కట్టకపోతేనే కోర్టుకి వెళ్తారు, కట్టలేని పరిస్థితుల్లో జైల్లోకి వెళ్తావు. అట్లాంటిది ఒక యాక్ట్ అంటే ఒక చట్టం. ఆ చట్టాన్ని తెలంగాణ గేమింగ్ యాక్ట్ అంటారు. దాని అమెండ్మెంట్ అయ్యింది 2017లో. ఈ చట్టం ఏం చెప్తుందో అంటే ఈ లా ఏం చెప్తుందో 5.7 The objective behind this amendment is to completely eradicate the menace of gambling. Okay? Due to its ease of access and wide solicitation, several people, the youth in particular, are being addicted to online gaming when played for stakes, etc. And this addiction is affecting various sections of society, including students and women, thereby causing threat to the public order itself. ఫినాన్షియల్ గా చితికిపోతారు బెట్టింగ్ ఆడే వాళ్ళు. నువ్వెన్ని సూసైడ్స్ చూసావు రీసెంట్ గా? నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు? ప్రామిస్ వేసుకుని చెప్పు. 2,000 ఇస్తే ఆట ఆడి వాళ్ళు పాల డబ్బులు కట్టకుండా, స్కూల్ పిల్లలు ఫీజులు కట్టకుండా సూసైడ్స్ చేసుకుని, కోట్లు పోగొట్టుకొని, 20 లక్షలు పోగొట్టుకొని మొన్న నాగార్జున సార్లో పడిపోయారు. ఫ్యామిలీ ఊరేసుకుని చచ్చిపోయారు. చిన్న పిల్లల్ని విషయం చంపారు.
సిద్దిపేటలో ఒక కానిస్టేబుల్ ఇద్దరు పిల్లల్ని, చిన్న పిల్లడబ్బా, వాడు అబ్దుల్ కలాం అయ్యేటోడు. అసలు తుపాకీతో గాలిస్తే కన్న కొడుకుని తుపాకీతో గాలిచేంత ప్రెషర్ వచ్చింది అంటే అది ఎట్లుంటుంది అబ్బా. అది ఆ బాధ ఏం తెలియకుండా నువ్వు రేపులు చేసే దరిద్రునివి నువ్వు వచ్చి సరే నువ్వు నన్ను జైల్లో వేయిద్దామని అనుకుంటున్నావా, నా మీద దొంగ కేసులు పెడతావా, ఈ చిన్న పిల్లలను చూసి రియాక్ట్ అయిన దానికి నన్ను చూసి అవుతావా, నేను బూతులు తిట్టానని నా మీద కేసులు పెడతావా, నీలాంటి దావుద్ ఇబ్రాహిం లాంటి బూతులు తిట్టకుండా వచ్చి మెడలేసి సన్మానం చేసి డోలు కొడతారా? అంతకన్నా వాడు ఒక బాంబు పెడితే అప్పుడే ముక్కలు చచ్చిపోతాం, మన దరిద్రం బాగాలేకపోతే అక్కడ ఉంటాం. ఇలాంటి దరిద్రుడు ప్రతి ఒక్కడి ఇంట్లో ఉండి పార్టులుగా మెల్లిగా డబ్బులు లేనప్పుడు ఎట్లుంటది బ్రో లైఫ్? నీకు తెలియదా డబ్బులు లేనప్పుడు ఎట్లుంటుందో? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, నీకు తెలీదా? మీ ఫాదర్ కి కనుక గ్యాంబ్లింగ్ అలవాటు అయ్యి మొత్తం నాశనం అయిపోతున్నారు అనుకో, నీ భవిష్యత్ ఏంటి, మీ అమ్మ భవిష్యత్ ఏంటి, మీ సిస్టర్స్ భవిష్యత్ ఏంటి? అది పోనీ అది ఇండియా కాదు, నువ్వెందుకు డ్రగ్స్ అమ్ముతున్నారా, నువ్వెందుకు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారా అంటే ధోని చేయట్లేదా, కోహ్లీ చేయట్లేదా, వాళ్ళు చేసేది కూడా తప్పే, కాకపోతే వాళ్ళు లీగల్ గా ఉన్న స్టేట్స్ లో చేస్తున్నారు. ఆయన వాళ్ళు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవట్లేదు, వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టట్లేదు, వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్స్ కూడా పెట్టుకుంటున్నారు. అదే ఎవరు పెడుతున్నారు ఆ హీరోయిన్స్ కి? కానీ ఒక 5-6 నెలల నుంచి బెట్టింగ్ ప్రమోట్ చేయాలి అంటే ఒక భయం అయితే వచ్చింది కదా. ఒకడైతే నోరే వేసుకొని పడిపోతున్నాడు కదా. ఇవాళ నేను ఒక్కనే నోరేసుకొని పడిపోతున్నాను, రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. రారా? 100% వస్తారు. సారీ, అది ఆ చిన్నపిల్లడిది చూస్తే అవి చూస్తే ఎంత మెంటల్ వచ్చేస్తుంది. దాని గురించి ఆపరా అంటే నువ్వు నా మీద కేసులు పెడతా, నన్ను బ్లాక్ మెయిలర్లా చిత్రీకరిస్తా, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మర్చిపెట్టుకో, నా మీద చూపించలే నువ్వు. ఎన్నిసార్లు ఇది అంటున్నారు కాబట్టి జానీ మాస్టర్ విషయంలో లైక్ ఇప్పుడు ఒకటి ఆ రేప్ కేసు టైంలో మీరు ఒకటో 2 వీడియోలు పెట్టారు. ఒక వీడియో పెట్టా. హర్ష సాయి రిలీజ్ అయిన ఈ 2 రోజుల్లో 4-5 వీడియోలు రిలీజ్ నా ఫ్రెండ్ కదా వీడు. ఇదొక్కటే జానీ మాస్టర్ రేప్ చేశాడో లేదో తెలియదు, కానీ చట్టం విల్ డూ ఇట్ ఇట్స్ ఓన్ కోర్స్. అదే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో జానీ మాస్టర్ రేప్ చేశాడో లేదో తెలియదు అంటున్నారు. తెలియదు అనలేదు, నేనేమన్నాను, ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి నన్ను 4 ఏళ్ల నుంచి రేప్ చేశాడంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ అయిపోయింది. నిజంగా అమ్మాయే చేయించిందా, అమ్మాయే వీడి మీద పడిందా, ఇన్ని రోజులు అయ్యాక ఎందుకు వచ్చింది, బెడ్ మీద నుంచి డైరెక్ట్ గా వచ్చి ఎందుకు చెప్పలేదు, రేప్ ఎలా చేశాడు, నీ ఇష్టం లేకుండా చేశాడా, నువ్వు కాలు చాపకుండా చేశాడా, ఇలాంటి మాట్లాడే చెత్తనా కొడుకులు కూడా తయారయ్యారు. అదే వాళ్ళ చెల్లెకో అక్కకో ఇట్లాంటి రేపే అయ్యుంటే, ఇట్లాంటి రేపే పెళ్లి చేసుకుంటామని రేప్ చేసి అవకాశాల గురించి వాడుకొని వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పెయిన్. అంతేగాని డైరెక్ట్గా కూర్చొని దానిలో టెక్నికాలిటీస్ ప్రతివాడు జడ్జ్ అయిపోయాడు ఈ మధ్య. ఐఎమ్ సారీ జడ్జెస్ని అంటున్నానని కాదు, ప్రతివాడు ఛానల్లో కూర్చొని జడ్జ్ అయిపోతున్నాడు, ప్రతివాడు వాడి వర్షన్ వాడు చెప్తున్నాడు. అంటే కాల్ రికార్డింగ్ ఎవడు పెట్టుకుంటాడు? నువ్వు చెప్పు, కాల్ రికార్డింగ్ ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఉంటుందా? ఉండదు. అంటే ఇంకో ఫోన్తో ఇంకో కాల్ చేస్తున్నావు అంటే నీ కాల్ రికార్డింగ్లో నేను ముండగాన్ని, నేను రేపిస్ట్ని అని చెప్పుకుంటావా? చెప్పుకోవు. నీ కాల్ రికార్డింగ్లో నేను చాలా మంచివాడిని, నేను పేదలకు హెల్ప్ చేస్తా అంటావు. చేసేదంతా పత్తాపారాలు. మళ్ళీ ఆమె వే ఆఫ్ వెర్షన్ లో ఆమె హర్ష సాయి కాల్ రికార్డ్ చేసిందా, ఈ వీడు కాల్ రికార్డ్ చేశాడా? ఈయన చేశాడు. ఎందుకు చేశాడు అసలు? ఫస్ట్ అక్కడ పాయింట్ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, హర్ష సాయి రిలీజ్ చేసిన వీడియోలో హర్ష సాయి వర్స్ట్, నేను చాలా చెడ్డవాడిని అన్న ఒక్క మాట ఇక్కడ ఎందుకని లేదు? వాడే రికార్డ్, ఆమె కూడా అనలేదు కదా. వాడే రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఆమె కూడా అనలేదు. ఆ అమ్మాయి పాపం ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన అందరూ పెళ్లి అని టాపిక్ కూడా రాలేదు. అదే నువ్వు ఈ రిలేషన్ కి ఏమి ఇచ్చావు, నువ్వు వినలేదనుకుంటా సరిగ్గా, నువ్వు ఈ రిలేషన్ కి ఏమి ఇచ్చావు అని ఆమె బీపీ తెచ్చుకొని అరిచిపోతుంది. బీపీ అంటే ఆ పిల్ల అలా అరుస్తుందని తెలిసి వీడు కాల్ రికార్డ్ చేసాడు అని నువ్వు ఒక అమ్మాయి కాల్ ఎప్పుడు రికార్డ్ చేస్తావు? నీకు ఆ అమ్మాయి మీద అనుమానం ఉంటాయి. ప్రపోజ్ చేసే టైం నుంచి అనుమానం ఉంది అంటే నీ అంత దరిద్రులు లేడు. సొంత అమ్మని అనుమానించేంత ఎదవి
మీ అమ్మగారి కాల్ రికార్డులు కూడా నీ దగ్గర ఉన్నాయేమో. మనోడు సేఫ్టీ కోసం ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని సేఫ్టీ ఉండడానికి వీడు ఎవడు అంటే అసలు ఒక ట్రాన్సాక్షన్ కాకముందే సేఫ్టీగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు అంటే నా తప్పు లేకుండా ప్రూవ్ చేసుకుందాము అని ఉన్నాడంటే వాడు తప్పు చేసే ఇంటెన్షన్ ఉంది వాడికి. సేఫ్టీ ఎవడి సేఫ్టీ? ఈడేమన్నా అమ్మాయా లేకపోతే ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారా? వీడికి ఎందుకు సేఫ్టీ? ఒక అమ్మాయి తప్పు అంటే నేను తప్పు చేస్తాను, ఫ్యూచర్లో ఇది పనికొస్తుంది, నేను ఫ్యూచర్లో ఈ అమ్మాయిని వాడుకుంటున్నాను, నేను ఈ ఫ్యూచర్లో ఈ అమ్మాయిని వాడుకొని వదిలి దొబ్బేద్దాము అనే వాడు రికార్డింగ్ మొదలు పెట్టాడు. అందుకే వాడు పత్తిలాగా వస్తుంది, అందులో ఆ అమ్మాయి ఏమో గలీజ్గా వస్తుంది. అది ఇప్పుడు ఈ ఆడియోస్ లో కూడా హర్షస్ అయితే తప్పు అంట. డెఫినెట్ గా తప్పు. నువ్వు కొంతమంది ఆలోచించినట్టు మగజాతి ఆనుమత్యాల్లాగా ఆలోచించకు, మగజాతి ఆనుమత్యాల్లాగా ఆలోచించకు. నువ్వు దీన్ని వాడుకొని వదిలేద్దాము అని అనుకొని కాల్ రికార్డులు చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ బొక్కలు ఏం బయట పెట్టవు కదా, ఆ అమ్మాయి బొక్కలు అన్ని తీసి బయట పెడతావు. అంటే నీ ఇంటెన్షన్ క్రిమినల్. ఇది డెఫినెట్ గా. ఇంకొకటి తప్పించుకొని తిరుగుడు ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడా? మరి దొరికాడా? పోలీసులు అరెస్ట్ చేశారా? ఇంకా లేదు, చేయలేదు. మరి నేను ఇన్స్టా స్టోరీ పెట్టాడు కదా, లైక్ ఏది ఇన్స్టా స్టోరీ చేస్తున్నాడు, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ రెచ్చగొడుతున్నాడు. అండ్ మీకు ఇప్పుడు ఒక ప్రూఫ్ ఇస్తా, నేను నీకు ఫార్వర్డ్ చేస్తా కావాలంటే, అది నువ్వు డిస్ప్లే చేయొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కాల్ చేస్తున్నాడు. పోలీసులకు దొరకనవాడు అంటే లొకేషన్ ట్రేస్ చేయలేరా ఇన్స్టాతోని? 100% చేయగలుగుతారు కదా. నీకు పంపిస్తానండి. 11/8కి కూడా వీడు ఇన్ఫ్లుయెన్సర్స్కి కాల్ చేసి ఆయన వీడియో పెట్టాడు. నాన్ వేసిన వీడియో పెట్టంగానే వీడు కాల్ చేసేసి పంపించేస్తున్నాడు. కాల్ చేసేసి బతిమలాడేసుకుంటున్నాడు. ఎవరికి చేశాడు ఇది కాల్? ఇన్ఫ్లుయెన్సర్ చూడు. అచ్చా, నాన్ వేసినాక ఎందుకు? నువ్వు తప్పు చేయనప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండేది ఏంది? డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చో, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని. అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసు మరి అన్ని నిజాలు బయట పెట్టమను. ఆడియో రిలీజ్ ఏదో కోర్టుకి వినిపించమను, పోలీసు వాళ్ళకి వినిపించమను, నన్ను అనవసరంగా బాధిస్తున్నారు అని ఇక్కడ చెప్పుకోమను. ఇక్కడ చెప్పుకోవట్లేదు, వచ్చి ఫాలోవర్లకు చెప్పుకుంటున్నాడు. ఎందుకు? వాళ్ళలో ఒక సింపతి డ్రామా, ఈ అమ్మాయి మీద వీడు చేసిన కాన్స్పిరసీ బయటపడదు. నువ్వు బేసిక్గా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించు. రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నావు. నువ్వు ప్రూఫ్ ఎందుకు గ్యాదర్ చేస్తున్నావు? బికాస్ యు ఆర్ డూయింగ్ ఏ క్రైమ్. ఇంకొకటి, ఈమె పెట్టిన కేసుల్లో లైక్ ఏమేమి కేసులు పెట్టారు, లైక్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పాను. ఈయన దగ్గర డబ్బు కరువు అంటారా? డబ్బులకి కరువు ఏం లేదు. మరి 2 కోట్లు అది నమ్ముతున్నారా మీరు? ఏది ఈ 2 కోట్లది? నాకు తెలిసి 2 కోట్లు, మళ్ళీ చెప్తున్నా, అప్పుడు నాకు తెలీదు. వాళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు నాకు. అప్పుడు ఆడు తెలీదు, హర్షసాయి తెలుసు, కానీ ఆ అమ్మాయి అయితే అసలు తెలీదు. ఈ అమ్మాయి నువ్వు 2 కోట్లు ఇచ్చావా ఇయ్యలేదా, దాని గురించి కంప్లైంట్ చేసావా లేదా, ఇది కూడా నేను మాట్లాడలేదు ఆ అమ్మాయిని కదా. ఎస్, ఆ అమ్మాయి నేను చేస్తున్న ఫైట్ని చూసి ఇన్స్పైర్ అయ్యింది. ఆ అమ్మాయి లీగల్గా యాక్షన్కి వెళ్ళింది. భయం పోయింది, హర్ష సాయి అనేటోడు భయం పోయింది. ముందు నువ్వు లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ చూడు. హర్ష సాయి గురించి ఇట్లా అనగానే అమ్మలా బూతులు వచ్చేవి. ఇప్పుడు మారలేదా సిచ్యువేషన్? అలానే ధైర్యం తెచ్చుకున్నారు. ఇంకా వస్తారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. తెలుగు స్టేట్స్ #1 క్రిమినల్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్ వెరీ సూన్. జైలుకి వెళ్తాడని అంటారు. 100% వెళ్తాడు. తెలుగు స్టేట్స్ బెట్టింగ్ కింగ్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. తెలుగు స్టేట్స్ రేపెస్ట్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. యాక్చువల్లీ ఇదంతా అంటే మీరు ఇప్పుడు ఈ కేసులో కానీ ఈ విషయంలో కానీ అసలు మీరు హర్ష సాయికి సపోర్ట్ చెయ్యాలి అనే ఆలోచన లేదు. ఎందులో? ఈ కేసు ఈ విషయంలో కాదు, ఏ విషయంలోనూ హర్ష సాయికి చేయను. అతను ఒక సారీతో పోవాల్సింది. నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అన్న దానికి పోవాల్సింది. నన్ను 10:30 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలిగాడు. నకిలీ ఐడితో, నకిలీ కేసుతో, ఫేక్ కేసుతో, ఫ్యాబ్రికేటెడ్ కేసుతో ఎలా చేయగలిగాడు? డబ్బులు ఉన్నాయని పవర్ చూపిస్తున్నావా?
జనాలు ఒక్కసారి నిద్ర లేస్తే వాళ్ళు నీకు వాళ్ళ పవర్ చూపిస్తారు. ఎవరు ఈ మిత్ర శర్మ అని అంటే మీరు ఆన్సర్ ఏం చేస్తారు? అంటే లైక్ మీరు మాట్లాడారు, ఎందుకంటే మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, ప్రొడ్యూసర్ అని అన్నారు, ఇవి అన్నారు. ఆమె చేసిన ప్రొడ్యూసర్లో ఒక సినిమా కూడా బయటకి రిలీజ్ అవ్వలేదు. షార్ట్ ఫిల్మ్స్ అయితే వచ్చాయి అనుకుంటా కదా, మూవీస్ రిలీజ్ లైక్ ఇప్పుడు వరకు ఒక మూవీ రిలీజ్ బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్కి ఎలా వెళ్ళారో కూడా తెలియదు. ఎలా వెళ్ళారు అంటే లైక్ ఇప్పుడు ఒక్కొక్కరు సెలబ్రిటీస్ అంటే సినిమాలు చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఏదో బయట ఫేమ్ ఉన్నది వెళ్తుంటారు. మా సీజన్లోనే ఇవన్నీ ఎందుకు మీరు అడగలేదు అని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని అడుగుతున్నాను. ఎవరిని? మిత్ర శర్మని. ఇప్పుడు నా టాపిక్ మిత్ర శర్మ అంటే మిత్ర శర్మకి సపోర్ట్ గా ఇప్పుడు రేపిస్ట్ అని ఆయన అన్నారంటే ఈ కేసుని ఆధారం బట్టే కదా మీరు అన్నారు. ఓకే, ఈవిడ ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి కేసు పెట్టింది కాబట్టి వాడిని రేపిస్ట్ అన్నా. ఇంకొక అమ్మాయి, నేను అదే ఇప్పుడు మీరు ఆల్రెడీ రేపిస్ట్ అని పెట్టేశారు కదా, ఒక ముద్ర ఆయనకి ఇచ్చేసారు కాబట్టి ఇది ఏంటి నిజం అనేది మీకు తెలియదు కదా, ఎలా రేపిస్ట్ అని ఆగవు. తెలంగాణ చట్టాన్ని 4 ఏళ్లుగా రేప్ చేస్తున్న యాదవా, అందుకని రేపిస్ట్ అన్న. ఓకే, అలా అంటారా? అలా వచ్చారా? ఒక చట్టాన్ని 4 ఏళ్లుగా రేప్ చేసి దాని వల్ల డబ్బులు తీసుకుంటున్న బ్రోకర్ రేపిస్ట్ అంటున్నా. మీరు హర్ష సాయి అంటే అప్పటి వరకు మీరు బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్న మీరు సడన్గా వీడియోలు ఆపేయడం, మీ మీద కేసు పడడం, ఇవన్నీ జరిగాయి. అంటే 3 కేసులు పడడం, ఇవన్నీ జరిగాయి. అంటే కేసులకు భయపడి వీడియోలు ఆపేశారా? మరి ఇంకా ఆ ఫైట్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు? అండ్ ఇంకొకటి TV5కి సంబంధించిన ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మీరు కూడా డబ్బులు తీసుకున్నారని ఇమ్రాన్ ఖాన్ అనడం, మీరు కూడా వేరే అందులో నేను డబ్బులు తీసుకున్నానని ఏమన్నా స్క్రీన్ షాట్ చూపించాడా? స్క్రీన్ షాట్ ఏం లేదు. స్క్రీన్ షాట్ చూపించాడా? ఏం చూపించా? కొన్ని వాయిస్ వినిపించాడా? ఇమ్రాన్ నాకు డబ్బులు కావాలి అన్న వాయిస్ వినిపించాడా? ఇమ్రాన్ నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజు ఎందుకు ఒప్పుకోలేదు? ఆ రోజు ఎందుకు మీరు ఇచ్చారని అన్నారు కదా? అక్కడ నేను జూమ్ కాల్లో ఉన్నా, మన సన్నీ సెలూన్ లో జూమ్ కాల్లో ఉన్నా. నాకు అసలు మామూలుగానే ఓ కన్ను కనిపించి చావదు, చెవులు అంత షార్ప్ చెవులు కాదు. ఏది ఈ బొక్కలో మొబైల్లో మనం అడ్డమైన టీలు కాఫీలు అన్ని కలిపి ఇందు లోపలికి వెళ్తుంది. ఇది టెక్నికల్ ప్రాబ్లం, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే లేదు. ఇది ఇంత దూరం పెట్టి నీ కాల్ ఏదో వినిపిస్తున్నావు అంటే అమ్మ అసలు TV5కి వెళ్ళొద్దు, అదో మ్యానిపులేటెడ్ ఇంటర్వ్యూ అని కూడా చెప్పారు నాకు. అదో మ్యానిపులేటెడ్ ఇంటర్వ్యూ అని చెప్పారు. కాకపోతే నువ్వు తప్పు చేయలేదు అనుకో, నువ్వు ఇప్పుడు ప్రపంచంలో ఏ జర్నలిస్ట్ కానీ ఇప్పటికీ ఆన్ టిల్ డేట్ నేను ఆన్ కెమెరా ముందు చెప్తున్నా, తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. అది TV5 వాళ్ళు ఆ డిబేట్ అన్నావు కదా, సో నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతుంటే నాకు అక్కడ హర్ష సాయి వస్తానని చెప్పాడు, అంతేగాని ఇమ్రాన్ వస్తాడని చెప్పలేదు. హర్ష సాయి నాతో మాట్లాడకుండా ఆల్రెడీ TV5తో అగ్రిమెంట్ చేయించుకున్నాడట. అదెందుకు చేయించుకున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు TV5 తప్పు అంటున్నారా? నేను తప్పు ఒప్పులు నేను చెప్పట్లేదు. నేనైతే ఆ రోజు ఇందులో టీలు పడతాయి, ఇంత దూరం నుంచి వినిపించేంత శక్తి నేనేం గద్దని కాదు, అంత క్లియర్ గా వినటానికి. నేనేం ఒప్పుకున్నాను? నేను డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నానా? నేను ఆ అబ్బాయి ఇది డర్టీ మనీ అని తెలిసి వాళ్ళకి ఎందుకు ఇప్పించావు అంటే ప్రాయశ్చిత్తం అని అక్కడే చెప్పా. ఇంకా అర్థం కాలేదు, నేనేమన్నా డబ్బులు తీసుకుని ఉంటే చూపించమనండి స్క్రీన్ షాట్స్, నేను తీసుకున్న డబ్బులు ఏం చూపించండి, లేకపోతే నేను డబ్బులు డిమాండ్ చేసిన ఆడియోస్ ఏమన్నా ఉంటే బయట పెట్టండి. మీకు ఎట్లాగో అలవాటే కదా ఆడియోస్లు ఇంకో ఫోన్లలో నుంచి కూర్చొని వినిపించడము. నేను 100% క్లీన్, నిప్పుల దగ్గర డబ్బులు తీసుకోలే, ₹1 తీసుకోలే. ఆ బాధితులు వాళ్ళు నేను పెట్టిన వీడియోకి నేను హెల్ప్ చేస్తా అన్నా అని వచ్చి 5 లక్షలు ఇచ్చాడు. ఒకవేళ ఇమ్రాన్ మీరు డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో తీసుకుని వస్తే మీరు ఏం చేస్తారు? రైట్ అవే ఇక్కడ ఉరేసుకుంటా. ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు ఫోన్ చేసి ఇమ్రాన్ అడగండి, ఇమ్రాన్ నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని ప్రూఫ్ ఉంటే పంపి ఇక్కడే హ్యాంగ్ చేసుకుంటాడు అంట రవి అని చెప్పు. ఒకసారి ట్రై చేద్దామా? తాడదే బ్రో, కొంచెం గట్టి తాడదే. లేదు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దీని గురించి ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రోజు కాదు, ఈ స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసుకో శివ, ఈ స్టేట్మెంట్ మళ్ళీ చేసుకో. ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నాను అని ఇమ్రాన్ ప్రూవ్ చేయగలిగితే
అది నా వెయిట్ ఆపుతుందో లేదో తెలియదు, నువ్వు తాడు తీసుకురా రైట్ అవే, ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా పర్వాలేదు, ఇక్కడే ఊరేసుకుంటా. ఓకే. అండ్ ఇంకోటి అదే ఇందులోనే పాయింట్లను మళ్ళీ భయపడి ఆపేశారా లేకపోతే ఏంటి? కొన్ని 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చారు కదా వీడియో. అంటే పనులు ఉండవా ఇంకా మనిషికి? ఎంతసేపు వాళ్ళకేంటి బెట్టింగ్ యాప్స్ చేస్తారు, లక్షలు కోట్లు సంపాదిస్తారు. మేము జాబులు చేసుకోవద్దా? మాకు వచ్చేవే చిన్న చితకా రోళ్ళు, ఆ రోల్స్ చేసుకోవద్దా? అందుకే గడ్డాలు పెంచుతున్నా, కొంచెం హ్యాండ్సమ్ తయారవుతున్నా, బక్కగా అవుతున్నా. మేము కూడా చేయాలి కదా, పని లేదన్నా. అందుకని నా పనులలో నేను ఉండే అంతే. భయపడి డబ్బులు లొంగిపోయి ఆపేసిన ఇస్తారు. ఈ డబ్బులు లొంగిపోయేటోళ్ళు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. ఆ డబ్బులతో నేను లొంగట్లేదు కాబట్టే కేసులు వేశారు కదా. డబ్బులే లై డిటెక్టర్ టెస్ట్కి వెళ్దామా, ఆపేయి దొరా, నీ దండం పెడతా, డబ్బులు ఇస్తాను అని అన్న సన్నాసేవాడు వాడిని, హర్ష సాయిని నన్ను లై డిటెక్టర్ టెస్ట్ లో కూర్చోబెట్టండి. ఎవడు రైటో ఎవడు రాంగో తెలిసిపోతుంది. ఆన్ కెమెరా ముందు చేద్దామన్నా లై డిటెక్టర్ ఓకే. అండ్ ఇదే పాయింట్ లో నటరాజ్ మాస్టర్ రియాక్ట్ అవ్వడం జరిగింది మీ మీద. నాకు తెలిసి పాపం నటరాజ్ మాస్టర్ ఒక టైంపాస్ పల్లి అంటే అసలు పాపము ఆయన సంబంధం లేదు బిగ్ బాస్ లో. అప్పట్లో నిన్ను ఒక వీడియోలో అన్నా, ఒక వీడియోలో మెచ్చుకున్నా, ఓ వీడియోలో అది ఇన్స్టాగ్రామ్ లో బిగ్ బాస్ రివ్యూ అన్నది ఒక టైం పాస్ కి ఎవరన్నా చేస్తారు. సో అట్లానే ఇప్పుడు నీ మీద చేసినప్పుడు నువ్వు ఎక్కడి వరకు అన్నావు, ఒకలే అని వదిలేసి ఉంటావు, లేకపోతే లేదు ఈ పాయింట్ తప్పు రైట్ ఇక్కడ వరకు వదిలేసావు. ఇదంతా తీసుకొచ్చి ముసలి ముండా కొడుకు, ఈడేం పడుచు ముండా కొడుక దారా ఆధార్ కార్డులు తీసుకొని చూద్దాము, లేకపోతే 1 కిలోమీటర్ ఉరుకుదాం దా, ఎవడు ముసలి ముండా కొడుకో తెలుస్తుంది. అందుకే అడిగా, ఇట్టిట్ అన్నాడు కదా, ఇట్టిట్ట చేయడానికి సామాన్ ఉందా, లేకపోతే నన్ను తీసుకురమ్మంటావా సామాన్ ఇట్టిట్ట చేయడానికి అని అడిగా. తప్ప మొన్న కనిపించాడు రారా ఇట్టిట్ అన్నావు కదా అని మన నాని టిఫిన్ సెంటర్ దగ్గర ఇట్లా అంటే పక్కన వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయా. ఇట్టిట్ట ముసలి ముండా కొడుకు. నేను ఎప్పుడన్నా నటరాజ్ మాస్టర్ని అరే నువ్వు పడుచు ముండా కొడుకు అన్నానా? వాడు పడుచోడా? ఆడు బత్తాయి డాన్స్. అయితే ఇప్పుడు అవే స్టెప్పులు లేదు. ఇప్పుడు ఒకవేళ నటరాజ్ మాస్టర్ తో మీరు డిబేట్ కూర్చోవాలనుకుంటే డిస్కషన్ కూర్చుంటారా? ఆయన బెట్టింగ్ యాప్స్ ఏం చేయలేదు, ఆయన ఇవన్నిటి విషయానికి యువ సామ్రాట్కి ఏం సంబంధం అని ఆయన క్వశ్చనింగ్ చేస్తారు. భగత్ సింగ్ కి స్వాతంత్రంకి ఏం సంబంధం, గాంధీజీ గారికి ఇండియన్ ఇండిపెండెన్స్ కి ఏం సంబంధం? అక్కడ దాకా వెళ్తారా? అసలు ఏం సంబంధం అంటే ఒక కాజ్ గురించి కొట్లాడుతా ఉంటే నువ్వు వచ్చి వాడు వెనకాల సపోర్ట్ చేయకు, నాలాగా నా మీద కేసులు వేయించుకోకు, నాలాగా అడ్డమైన ఎదవుతో తిట్లు తినకు, అడ్డమైన ఎదవ నీ ఇంటికి వచ్చి చంపేస్తా పొడి చేస్తా అంటే అవన్నీ చేయకు. కనీసం అరే వాడి దారిని వదిలేరా, వాడిని ముండా కొడుక గిండా కొడుక అంటే వినుకుంటూ కూర్చుంటారా ఎవడన్నా? ఆ ఒక్క వర్డ్ తప్పు. నేను ముసల్ముండా కొడుకుని అయితే ఏంది, ఎవరు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడా? నీకెందుకురా నా ఏజ్, నీ ఏజ్ ఏందో జనాలు అందరూ చూసారు బిగ్ బాస్ లో, నీకెందుకురా నా ఏజ్, అదొక్కటే. అంతేగాని నాకు పర్సనల్ ఎన్విటీ ఏం లేదు సార్తోని. అండ్ ఆ ఒక్క వర్డ్కి మటుకు ఐ వుడ్ మేక్ ఫీల్ ఆ ఒక్క వర్డ్కి మటుకు హీ షుడ్ సే సారీ. లేకపోతే కనిపించినప్పుడు నిజంగానే. అండ్ ఇంకోటి ఇదే లాస్ట్ మామూలు నార్మల్, మీకు మిత్రాకి బాలుకి మీకు ఏం సంబంధం లేదా, మీకు పరిచయాలు లేవా, మీరు ఏం మాట్లాడుకోలేదా వీటి గురించి? వీటి గురించి ఈ టాపిక్లు గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదా? నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, మిత్రాన్ని ఇప్పటి వరకు మాట్లాడాను, ఫోన్లో మాట్లాడాను కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని కలవలేదు. ఓకే. ఫోన్లో ఏం మాట్లాడుకున్నాను? ఫోన్లోనే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం చెప్పింది. ఓకే. నీకు అన్నయ్య, శివ అన్నయ్య అని ఎవరన్నా అమ్మాయి ఫోన్ చేసి యువ సామ్రాట్ని ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా శివ అన్నయ్య, యువ సామ్రాట్ ఇంత నీచుడు అని చెప్తే వినవా? పోనీ నిజ నిజాలు నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయమ్మా ఇవన్నీ అడుగుతావు కదా. అడిగారా? వచ్చాయా? అడిగాను, ఉండబట్టే కదా ఆవిడ ముందే ఒక స్టెప్ వేయగలిగారు. అదే ప్రూఫ్స్ వచ్చాయి మీకు ఏమైనా?
వచ్చి ఉండబట్టే కదా అవన్నీ అయ్యాయి ఏమొచ్చాయి అన్న. ఏమొచ్చాయి ఎందుకు చెప్పాలి? అది కోర్టులో ఉన్న ఒక కేసు, పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కేసు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అంతే. Done. అని మీకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు మీతో చేయించట్లేదు. సంబంధం లేదు కాదు, సంబంధం ఉంది. అన్నయ్య అంది, అందుకు సంబంధం ఉంది కానీ అంతే అన్నయ్య తప్ప అంది. దానివల్ల మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల దానికి సపోర్ట్. ఆ అమ్మాయి వర్షన్ విన్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో జరిగినది తీసుకెళ్ళి సమాజాన్ని మీద వేసి, ఇప్పుడు మిత్రా శర్మ రేప్ కేసు పెట్టిందని ఇటు బెట్టింగ్ యాప్ స్టార్ట్ చేయలే కదా కదా. నా ఫైట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ బెట్టింగ్ యాప్స్. ఆగిపోయిన ఇంటర్వ్యూలు, ఆగిపోయిన డిబేట్లు, ఆగిపోయిన డిస్కషన్లు, రేప్ కేసు రాగానే మళ్ళీ మీరు బయటికి వచ్చారు కాబట్టి, ఇన్స్టాగ్రామ్ లో కానీ దాన్ని మళ్ళీ సడన్ గా యాక్టివ్ అయ్యారు కాబట్టి. సడన్ గా ఏంటి నిన్న ఈ మధ్య కాలంలో చేసేట మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేస్తే అది అయిపోయాయి కదా, మళ్ళీ అప్పుడు అయిపోయాయి కదా, మళ్ళీ అప్పుడు అయిపోయా అంటే ఓహో మర్డర్ అప్పుడు చేశాడు కదా, రేపు అప్పుడు చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? లేదు అడుగుతున్నాను, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు ఎప్పుడో చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు? రేపు ఎప్పుడో రేపా? నాకు అసలు అది రేపా అనేది నాకు ఇంకా మీరు క్లారిటీ ఇవ్వలేదు నాకు. అది రేపా? 100% రేప్, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ది లా ప్రకారంగా రేప్. దట్ ఈస్ ఇట్. అండ్ ఇంకొకటి ఇదే విషయంలోనే హర్ష సాయి కన్నా అమ్మాయి పెద్దది, మిత్ర పెద్దది. నాకు తెలియదు, ఇద్దరు బర్త్ సర్టిఫికేట్లు లేవు, నిజమే లేవు. అదే చెప్తున్నా. హర్ష సాయి కన్నా పెద్దదా, నాకన్నా పెద్దదా, లేకపోతే మిత్ర పెద్దదా? ఇవన్నీ కింద ఉంటున్న కామెంట్స్ కానీ వీరికి హర్ష సాయి కన్నా పెద్దది కదా మిత్ర శర్మ, ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నేను కామెంట్స్ ఆ రాసినోనికి చెప్పు, శ్రీదేవి, జైమాల్ని, వీళ్ళందరికన్నా పెద్దది. మరి వాళ్ళని చూస్తే నీకేం ఫీలింగ్స్ రావా? అనుష్క, ఆ రాసిన కామెంట్ కన్నా ఓ హీరోయిన్లు వేరు ఫీలింగ్స్ అన్న చెప్తున్నాను. నేను మాట్లాడేది, మీరు అడిగింది క్వశ్చన్ ఏంటి? హర్ష సాయి కన్నా మిత్రా శర్మ పెద్దది. ఎంత పెద్దదో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద టెక్నాలిటీ. నాకన్నా శ్రీదేవి చాలా పెద్ద ఆవిడ. నాకు శ్రీదేవిని చూస్తే చచ్చిపోయాడండి ఓ టైంలో. టబ్బు నాకన్నా పెద్ద, కానీ టబ్బుని చూసి కూడా చచ్చిపోయాడండి. అమ్మాయి ఏముంది అసలు పొడుగ్గా ఇట్లా అని. కత్రీనా కైఫ్, వీళ్ళని చూస్తే రావా? అంటే ఏజ్ తో సంబంధం లేదు ఏదంటారు. నువ్వు రేప్ చేసావా లేదా అంటే ముందు ఆన్సర్లు అన్ని ఎందుకు చెప్తున్నావు? నాకన్నా పెద్దది, నన్నే ప్రపోజ్ చేసింది, నేను రికార్డ్ చేసుకున్నా. ఒకవేళ చేయలేదనుకో, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేసి నేను చేయలేదండి, ఇదిగోండి రికార్డింగ్స్. ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ ఇట్టబెట్టి ఒక స్టేటస్ పెట్టి మళ్ళా కింద మా లాయర్ దాటికుండా ఆయన వచ్చి అంటున్నాడు. ఆయన వచ్చి ఈ అమ్మాయి నీకు తెలుసా హర్ష సాయి టీనేజర్ అంటే ఎప్పటి నుంచి అంటారు? 17 to 18, 19. 20 నుంచి ఏమంటారు? అడల్ట్ కదా, నో లాంగర్ ఏ టీనేజర్. నీకు ఒక వీడియో చూపిస్తా ఇప్పుడు. ఎందుకంటే అతను జస్ట్ టీనేజర్ కూడా ఎందుకు సార్ ఇయాలనే పుట్టిండని చెప్పు, నిన్నే పుట్టిండని చెప్పు అన్న. హర్ష సాయి ఇస్ జస్ట్ ఏ టీనేజర్. ఈయన చదువుకొని పాస్ అయిందా లేకపోతే ముందు దగ్గరికి కాపీ కొట్టిండా? టీనేజ్ ఏదంటారో కూడా తెలియదు. ఈ వీడియోనే చూడు ఒకసారి. అని ఎప్పుడు వస్తుంది? అబద్ధం చెప్పేటప్పుడు వస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు స్వామి. యాక్ట్ ఉల్లంఘించిన వాడికి అడ్వకేట్స్ ఉంటారా? అబద్ధాల నెత్తి వస్తుంది. అండ్ ఇంకొకటి, నేను మీ దాంట్లో ఇది చూసా, ట్రాన్స్జెండర్ సంబంధించింది ఒక పోస్ట్ పెట్టారు. మీరు ఇదని నాకు తెలియదు అని హర్ష సాయి అన్నారు కదా, మీరు ట్రాన్స్జెండర్ అని హర్ష సాయి అన్నారా? నేను ట్రాన్స్జెండర్ అని అనలేదు. నాకు ఒక బేసిక్ ప్రమోషన్ అది. ఒక్క నిమిషం ఉండండి, నన్ను చెప్పనేయండి సార్. నా మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో ఒక ట్రాన్స్జెండర్ను అవమానించాడు అని పెట్టాడు. అది ఫేక్ కేసు అయినా ఏం కేసు అయినా, ఇగో ట్రాన్స్ కమ్యూనిటీ గురించి ఈయన ఎందుకు బాధపడుతున్నాడు అంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ లేరా, లీగల్ రిప్రజెంటేటివ్స్ లేరా? ఇక్కడ జూమ్ చేయండి కాస్త. చూసాను పోస్ట్. సో వై ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ట్రాన్స్ కమ్యూనిటీ? దట్ వాస్ మై క్వశ్చన్. అంటే ఇఫ్ యు ఆర్
ఐఎమ్ సారీ అని చెప్పా, అందులో తప్పే ఉంది. అంటే అదే అదే ఇఫ్ యు ఆర్ ఐఎమ్ సారీ అని అన్నారు కదా. ఒకవేళ మీరు అదే అయ్యి ఉంటే ఈ రేపు ఆయన ఎందుకు చేసి ఉంటాడు అని అంటాడు. అదే 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 ఓహో అట్లా ఓకే. అంటే ట్రాన్స్ వేరు బైసెక్సువల్ వేరు, అది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఆయన ట్రాన్స్ అన్నారు, బైసెక్సువల్ అలా. అంటే బైసెక్సువల్స్ విల్ ఆల్సో సమ్ టైమ్స్ ఫీల్ లైక్ ట్రాన్స్. అంటే రెండు ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనే ఏం లేదు, మీ పిల్లలు ఒక మంచి యాంకర్ కావాలి అంటే శివ లాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. ఒక మంచి ఐటీ అతను కావాలంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళని ఫాలో కావండి. మీ పిల్లలు ఒక రేపిస్ట్ కావాలంటే హర్షల్ లాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. ఎందుకు అంటే అతను చేసేది, అతని గీతంస్లో అన్ని చోట్ల అతని చైల్డ్హుడ్ దగ్గర నుంచి హీ హాస్ గాట్ వెరీ డార్క్ సీక్రెట్స్. సో మీ పిల్లలు యూట్యూబ్లో నుంచి సూపర్ స్టార్ లాగా ఎదిగిపోతారు, దాన కర్ణుడు అయిపోతారు, అదంతా పత్తి వ్యాపారం. అలా ప్రాక్టికల్గా అవ్వదు, కష్టపడ్డ డబ్బులు మాత్రమే మీకు మిగులుతాయి. సో మీరు విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఆ సాధన, ఆ క్రికెట్ నేర్చుకోండి. ఒక యాంకర్ దగ్గర నుంచి అతని సాధన, అతని కెరియర్ గ్రాఫ్లా తీసుకోండి. ఒక ఐటీ అతని దగ్గర నుంచి అతని కెరియర్ గ్రాఫ్ తీసుకోండి. సడన్గా పుట్టుకొచ్చిన ఇట్లాంటి యూట్యూబర్ దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏముండదు. సో ప్లీజ్ మీ పిల్లల్ని ఇట్లాంటి వాడిని ఫాలో కాకుండా, ఇట్లాంటి వాడిని ఆదర్శంగా తీసుకోకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే జనరేషన్స్ టు కమ్, యూత్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమారావు గారు. థ్యాంక్స్ బాబాయ్. మంచి మాటలు డిస్కషన్ ఇలా వెళ్ళింది. మళ్ళీ నాకు ఇంకొక ఏదైనా ఉన్నట్లయితే మళ్ళీ మేము పిలుస్తాను, తప్పకుండా ఇంటర్వ్యూకి రావాలని మనస్ఫూర్తిగా. డెఫినెట్గా వస్తా బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.